హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్ తేజస్వి బాండ్రా. ఈరోజు మనం అరిటాకులో చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. అది కూడా ఒక మట్టి పాత్రలో చేసుకుందాం. ఫస్ట్ నేను హాఫ్ కేజీ చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. కారం, చికెన్ మసాలా, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, కొత్తిమీర, కరివేపాకు, దాంతోపాటు 3 ఎండుమిర్చి, 5 ఇలాచి, 4 లవంగాలు, కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మట్టి పాత్ర పెట్టుకోవాలి. మనం ముందే తీసుకున్న ఎండుమిర్చి, సాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగా ఇవన్నీ అందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. ఇవి తొందరగానే వేగిపోతాయి. చూసారా, వేగిపోయినాయి ఆల్రెడీ. మంచి అరోమా వస్తుంది. ఆ అరోమా వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ముందే రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఒక మిక్సర్ బౌల్లో తీసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసి గ్రైండ్ చేయడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందే వాష్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి. దాంతోపాటు 2 టీ స్పూన్ మిర్చి పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి. దాంతోపాటు 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా. మనం ముందే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇలాచి, లవంగా, సాజీరా, బిర్యానీ ఆకు, అది చేసిన మసాలాని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మ్యారినేట్లో అంటే ఈ మసాలా అనేది మెయిన్ అండి. ఇది వేసుకోవడం వల్ల మనకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒకసారి కారం, ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. ఒకవేళ తక్కువైతే ఇంకొంచెం వేసుకోండి. మనం ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అరిటాకులో చికెన్ ఫ్రై చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని అరిటాకుని మంచిగా ఫస్ట్ కాల్చుకోవాలి. మొత్తం ఫ్లేమ్ కవర్ చేయకుండా మెల్లిగా ముందు వెనకాల మంచిగా కాల్చుకోవాలి. ఏంటి ఇలా కాలుస్తున్నారు అనుకుంటున్నారా? చెప్తా. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే అరిటాకు చాలా స్టిఫ్గా ఉంటుంది కదా, ఇలా కాల్చడం వల్ల కొంచెం మెత్తగా అవుతుంది. అప్పుడు మనం దాంట్లో ఏదైనా స్టఫ్ పెట్టినా మంచిగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. అరిటాకుని కొంచెం ఇలా కాల్చుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, అందులో స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే అరిటాకుని కాలుస్తారు. అట్లా ముందు వెనకాల మంచిగా కాల్చుకొని పైన కొంచెం తేమ టైప్ వస్తుంది కదా, అట్లా వస్తుంది కదా. ఇలా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకోవాలి. ఇప్పుడు అరిటాకుని సగంగా కట్ చేసుకొని అందులో చికెన్ని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత సైడ్స్ మంచిగా కవర్ చేసుకుంటూ టూత్ పిక్ తోటి మంచిగా కవర్ చేసుకోవాలి. చికెన్ అనేది బయటికి రాకుండా కవర్ చేసుకోవాలంతే. ఇలా
సేమ్ ప్రాసెస్ అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా అరిటాకులో చికెన్ ఫ్రై చేసుకోవడం చాలా మంచిదండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం అరిటాకులో చికెన్ అనేది స్టఫ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ప్రాసెస్ కుకింగ్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మట్టి పాత్ర తీసుకొని పెట్టుకోవాలి. మట్టి పాత్ర వేడవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వేడయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మనం ముందే అరిటాకులో చికెన్ స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని మెల్లిగా దీంట్లో వేసుకోవాలి. కొంచెం వెడల్పైన పాత్ర తీసుకుంటే బెటర్, ఎందుకంటే మనకు తిప్పుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. చాలామందికి డౌట్ ఉండొచ్చు, మట్టి పాత్ర లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి మరి అని. ఏం పర్లేదండి, నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, ఇలా ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. మట్టి పాత్రలో చేసుకుంటే ఏంటంటే ఇంకా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇంకా కట్టెల పొయ్యి మీద కూడా చాలా బాగుంటుందండి. కట్టెల పొయ్యి అవైలబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి. ఇంకా టేస్ట్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంటుంది. మధ్యలో తిప్పుకోవాలి చికెన్ని. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం తప్పకుండా కుక్ చేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది మనకి చపాతీలోకి, రైస్లోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలకు మాత్రం ఇంకా బాగుంటుంది. తప్పకుండా అలా ట్రై చేసి చూడండి ఒకసారి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.